కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య సఖ్యత చోటు చేసుకుంది. నేడు గ్రామం అంతా ఒకటయ్యారు. ఒకటే జెండా ఒకటే అజెండా అంటున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన మత్స్యకార సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం పుంజుకొచ్చింది. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థి నానాజీ, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలిపే లక్ష్యం అంటున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ సభ్యులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ స్వీయ పర్యవేక్షణలో ఉప్పలంక గ్రామ మత్స్యకారులు అంకిత భావంతో పంతం గెలుపు కోసం కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే శనివారం గ్రామంలో ఇంటింటా కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉప్పలంక గ్రామ పెద్దలు సంగాడి బాలమహేశ్వరరావు మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలను గెలిపించడం కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ తనకున్న బలాన్ని తగ్గించుకొని తెలుగుదేశం పార్టీతో జత కట్టడం జరిగిందన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల సంయుక్త సారథ్యంలో గ్రామమంతా ఒకటిగా ఏకతాటిపై వచ్చి కూటమి అభ్యర్థులు పంతం నానాజీ, తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని, మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు మేలు చేస్తారన్న ఆశాభావంతో అంతా కలిసి కూటమి విజయానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లాడి రాంబాబు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు సంగాడి శ్రీను తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పలంక గ్రామం, కరప మండలం ముండు చివరి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈసారి కూటమి వైపు అందరూ సపోర్ట్ చేసే విధంగా అందరూ మద్దతు పలుకుతున్నారు. అలాగే మన కాకినాడ పార్లమెంటు గౌరవశ్రీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ పంతం నానాజీ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ తజ్జపజ్యంగా చెప్తున్నారు. మనం అందరం కూడా ఈసారి కూటమి వైపు ఉండి అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ ఈసారి కూటమి వైపు ఉండి అత్యంత మెజారిటీతో గెలిపించాలని అందరూ కూడా ఈసారి కోరుతున్నారు. అండి, మాది ఉప్పలంక గ్రామం. నా పేరు కొల్లు ప్రసాద్. మేము ఇవాళ నిన్న కలిపి డోర్ టు డోర్ చాలా ఆనందంగా ప్రజల ఆశీస్సులతో చాలా బాగా చేయడం జరిగింది. పార్టీ పేరు చెప్తే పంత నానాజీ గారికి చాలా అఖండమైన మెజార్టీతో స్వాగతం చెప్పాలని, వాళ్ళని అసెంబ్లీలో పంపించాలని, ఉదయ్ కిరణ్ ఎంపీ గారిని కూడా అసెంబ్లీలో నిర్వహించాలని చాలా ఆనందంగా ప్రజలందరూ చాలా చెప్తుంటే మాకు చాలా ఆనందం వేసింది. ఖచ్చితం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సీట్లు మీకు గిఫ్ట్గా మేము ఇచ్చేస్తున్నాం. మీరు మాత్రం మా ఉప్పలంకే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్టింగ్ అండి. మీరు మాత్రం మా మత్స్యకారులకి ఫస్ట్ కొండ బెనిఫిట్గా మాకు న్యాయం చేయాలి. మీరు మాత్రం న్యాయం చేస్తే జీవితాంతం మత్స్యకారులు అందరూ మీకు బీసీ అగ్ని కురుక్షేత్రులు అందరూ మీకు అండగా ఉంటారని సెలవు తీసుకుంటున్నామండి. నమస్తే అండి, మాది ఉప్పలంక గ్రామం. నా పేరు మల్లాడి రాంబాబు, ఎక్స్ ఎంపీటీసీ అండి. ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామండి. కారణం ఏంటంటే మా మత్స్యకారులందరూ కూడా ఎప్పుడూ టీడీపీ, జనసేన వైపునే ఉంటారు, వేరే పార్టీకి వేయరు. అదేవిధంగా ఈ 2 రోజుల కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందంటే మల్లాడి రాజేంద్ర గారు నిన్న వచ్చి మా ఉప్పలంక అంతా తిరిగి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయమని మన అందరికీ చెప్పారు సార్. ఇప్పుడు ఎంపీ గారు వచ్చారు సార్. ఎంపీ గారు ఎప్పుడు వస్తారు సార్? 5 సంవత్సరాలుగా ఒకసారి మనం టూర్ వెళ్ళినట్టు వచ్చి ఒక 4 రోజుల ముందు చేసేసి స్కాన్ వచ్చేసి వెళ్ళిపోతారు సార్. ఉదయ శ్రీనివాస్ వారికి కంపల్సరీ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని, మనం ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని కోరి ప్రార్థిస్తాం. నానాజీ గారు సార్, మా రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు, ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారిని, అదేవిధంగా మన కాకినాడ రూరల్ పంతం నానాజీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పెద్ద రూరల్ అంతా గట్రా ఒక్కదన్నంతో ఇప్పుడే అందిన మన లేటెస్ట్ న్యూస్ సార్. 130 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటున్నారు సార్. గ్యారంటీగా వస్తాయి. 20 నుంచి 22 సీట్లు ఎంపీ సీట్లు గ్యారంటీగా వస్తాయని మీరు మరీ కోరుకుంటున్నాం సార్ ఈ కూటమి తరపున. మీడియా మిత్రులకు వందనములు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ మోడీ గారికి అందరికీ కూడా ఉదయ ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, కూటమి అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థి తంగిళ్ల శ్రీనివాస్ గారికి, అలాగనే కాకినాడ నియోజకవర్గ కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ గారికి మద్దతుగా శ్రీ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఉప్పలంక గ్రామంలో నిన్న రాత్రి చాలా విజయవంతంగా ప్రజలందరూ ముందుకొచ్చారు, జయజయలు పలికారు. అదేవిధంగా ఈరోజు ఉదయం 9 గంటలకి స్టార్ట్ చేశాము. ఇప్పుడు వరకు ఎండలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగనే టీడీపీ, బీజేపీ అందరూ కలిపి ఉమ్మడి అభ్యర్థులైనటువంటి వాళ్ళ గెలుపు కోసం మన ప్రజలందరూ కూడా ఎంతో శ్రమను వెచ్చించి కృషి చేసి వారి యొక్క గెలుపు కోసం
పేదల పార్టీ అయినటువంటి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. అలాగనే మా మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇచ్చేటువంటి నష్టపరిహారం ఎప్పుడో 2011లో స్టార్ట్ అయింది. అయినా 2012 నుంచి కూడా ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నారు తప్ప కోనసీమ జిల్లా ముమ్మడూరు నియోజకవర్గం యానం ప్రజలకే వస్తుంది. మా కాకినాడ కానీ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఎవరికి అందలేదు. అదేవిధంగా ఇక్కడ మనకి 927 కిలోమీటర్ల దూరం అటు ఒరిస్సా నుంచి ఇటు చకినపల్లి వరకు కూడా ఈ విస్తరణటువంటి ప్రాంతాల్లో ప్రజలకు ఏ ఒక్క మత్స్యకారుడికి కూడా ఎవరికి అందలేదు. అది కూటమి ప్రభుత్వం రాగానే వారి యొక్క ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా మత్స్యకారుల యొక్క ఓఎన్జీసీ అమౌంట్ని తీసుకొస్తారని వారికి మా గ్రామ ప్రజలు అలాగనే మత్స్యకారులు అందరూ తరపున మేము ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. సంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి అలాగనే కాకినాడ నియోజకవర్గ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పంతా నానాజీ గారికి